హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు వేద ఫుడ్ కోర్ట్ అండ్ ఆర్ట్ అండి. ఇదైతే సాటర్డే కుకింగ్ వీడియో అండి. సో లంచ్లోకి నేను ఏమైతే ప్రిపేర్ చేశానో అదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను చిన్నగా వీడియోలోని. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ ఇస్తారని కోరుకుంటున్నానండి. తప్పకుండా లైక్ అయితే ఇచ్చి స్టార్ట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో అండి. ఈ వీడియోలో అయితే నేను ఆ రోజు సాటర్డే కదండీ! సో మేము గుడికైతే వెళ్ళాము. అక్కడి నుంచి రాంగానే లంచ్ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి. రసము, ఇంకా మునక్కాడ, ఆలు, టమాటో కర్రీ, ఇంకా మిల్లెట్ అనేది ప్రిపేర్ చేశాను. కొంచెం అంత రైస్ కూడా చేశానండి. ఫస్ట్ అయితే నేను మిల్లెట్ ఒక 6 అవర్స్ నానబెట్టుకున్నాక ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని తగినంత వాటర్ వేసుకొని కుక్ చేసుకుంటున్నానండి. ఇటు సైడ్ ఏమో ఒక చిన్న బాండీ పెట్టేసుకున్నాను. తర్వాత ముందుగానే ఈ కూరగాయలన్నీ రెడీ చేసుకొని వాటర్లో పెట్టుకున్నానండి. ఇంకా వంటకు కావాల్సిన తర్వాత చారు కూడా చేశానన్నాను కదండీ! చారుకు కూడా రెడీ చేసుకున్నాను. ముందుగానే ఒక 3 టమాటోస్ అనేవి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. చింతపండు నానబెట్టుకున్నాను. ఇంకా 2 గ్లాసెస్ రైస్ అనేది కుక్కర్లో పెట్టుకొని నానబెట్టుకున్నానండి. ఇప్పుడైతే మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసేద్దాం. సో ఇక్కడైతే బాండీ పెట్టుకున్నాను. కొంచెం అంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఒక తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇంకా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలు, ఒక బంగాళదుంప అయితే వేసుకున్నానండి. సో లైట్గా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే ఆలు అనేది మగ్గిపోతుంది మునక్కాడతో పాటి. తర్వాత టమాటోస్ ఉడికిపోయినాయి కదండీ! అవి కలుపుకునేసేసి అల్లము జీలకర్ర ఇంకా వెల్లుల్లి అనేది దంచి పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నెలోకి పోపు సామాన్లు, దంచిన జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంకా కొంచెం అంతా ఆయిల్ వేసుకున్నానండి చారులోకి. సో ఈ గిన్నె అయితే మనం పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా! కొంచెమే ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఇక్కడ లైట్గా ఆలు ఇంకా మునక్కాడ మగ్గిపోయింది. తర్వాత తరిగి పెట్టుకున్న టమాటోస్, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకున్నానండి. కొంచెం కలిపేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ టమాటోస్ మగ్గించుకోవాలి. ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చారు పోపులోకి కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. తర్వాత కొంచెం అంత పసుపు, ఇంకా తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాను. కొంచెం అంతా మిరియాల పొడి. అది వేడెక్కాక టమాటో గుజ్జు ఇంకా చింతపండు రసం అనేది కలుపుకుంటున్నాను. వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని చారు అనేది మరిగించుకుంటున్నానండి. ఈ లోపల మనకి టమాటోస్ అనేవి కూరలో బాగా మగ్గిపోయినాయి. అవి కూడా బాగా కలుపుకోవాలి. దగ్గరగా అయిందండి కూర అయితే, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో చూసారా, బంగాళదుంప కూడా బాగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తో వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మరి కాసేపు మూత పెట్టేసుకొని కూర అనేది మగ్గించుకోవాలి. ఈ లోపల ఇక్కడ రసం అనేది మరుగుతూ ఉందండి. సాల్ట్ అనేది చెక్ చేసుకుంటున్నాను. నాకైతే కొంచెం కారం అనిపించింది, ఎందుకంటే మిరియాల పొడి వేసాను కదా! సో అందుకని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం అంత సాల్ట్ కూడా వేసుకొని ఉప్పు సరి చేసుకున్నానండి. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది. మళ్ళీ మరుగుతున్నాయి చారు. ఇక్కడైతే కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. లాస్ట్లో కొత్తిమీర అనేది వేసుకుని దించి కర్రీ అయితే అయిపోయిందండి. పక్కన పెట్టేసుకున్నాను. అటు సైడ్ అయితే రసం కూడా మరిగిపోతూ ఉన్నాయండి. ఇటు సైడ్కి పెట్టుకొని ఇంకా అటు సైడ్కి రైస్ అనేది పెట్టేశాను. మనం ముందుగానే బియ్యం అనేది నానబెట్టుకున్నాం కదా కుక్కర్లో. సో కుక్కర్ అయితే పెట్టేశాను. చారు అయితే బాగా మరిగిపోయినాయి. ఇక దించే ముందు తరిగి పెట్టుకున్న కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో నాకు కమెంట్ అయితే చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. లైక్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు వీడియో కనుక చూసుంటే కనుక మరొక వీడియోతో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ. బాయ్.